కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ, 7 ఉత్తరకాండ. మొత్తము 7 కాండాలు. మీకు అందరికీ తెలిసేమని పడుతున్నారు. 7 కాండాలు ఉన్నాయి మొత్తము రామాయణం. మొట్టమొదట రామాయణము ఎవరితో ప్రారంభమవుతుంది అంటే నారదునితో వాల్మీకితో ప్రారంభమవుతుంది. బాలకాండ నారదునికి వాల్మీకి సంవాదంలో మొదలవుతుంది. ఎందుకంటే నారద మహర్షి వాల్మీకి గురువు కాబట్టి నారద మహర్షి ఒకరోజు వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి ప్రశ్నిస్తాడు, గురుదేవ, ఈ సకల లోకాలలో సకల గుణాభిధాముడు సమ చిత్తాన్ని కలిగినటువంటి వాడు, ఈర్ష్య అసూయ ద్వేషము పగ ప్రతీకారం ఇలాంటివేమీ లేనివాడు, ఆదర్శ పురుషోత్తముడు, ఉత్తమోత్తముడు, ఇసుమంతైనను లోపము లేనివాడు, అంత మహోత్తముడు ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి వాల్మీకి మహర్షి అడుగుతాడు. అడిగితే దానికి సమాధానంగా నారద మహర్షి సకల సుగుణాభిరాముడైనటువంటి శ్రీరామ చరిత్రను గురించి తెలియజేస్తాడు. శ్రీరామ కథను తెలియజేస్తాడు. ఆ రామకథనంతా వింటూ ఆయన సంతోషపడి ఆనంద పారవశ్యంతో ఇంత సుగుణాభిరాముడి గురించి ఎంత చక్కని గాథ ఉన్నది అని భావించుకుంటూ ఒకరోజు తన శిష్యుని వెంట పెట్టుకొని భరద్వాజుని తమసా నది తీరాన పోతూ ఉంటాడు. ఆ తమసా నది చాలా తేటగా ఉన్నాయి. కాసింత కూడా బురద లేకుండా స్వచ్ఛమైన జలంతో ఉంది. అది చూడగానే ఇంత స్వచ్ఛమైన జలము స్నానం చేద్దామనిపిస్తుంది నాకు, ఆ వస్త్రాలు తీసుకురా, వస్త్రం అని చెప్పేసి తాను ఎవరు వాల్మీకి మహర్షి స్నానం ఆచరించి తాను అంగవస్త్రాలు పెట్టుకునేసేసి శిష్యుడు భరద్వాజ సమేతంగా వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో 2 క్రౌంచ పక్షులు కామపారవశ్యంతో ఉంటాయి. అవి ఎంతో మనోహరంగా ఉంటే చూస్తూ ఉన్నాయి. అలా చూస్తుండగానే తప్పని మగ పక్షి కింద పడిపోయింది, రక్తసిక్తమై పడిపోయింది. అరే ఏంటి పక్షుల పడిపోయిందని చూస్తుండగానే అర్థమైపోయింది. పక్కలో వచ్చి అలాగే దూరంలో వచ్చి ఒక బోయవాడు బాణం వేసి ఆ మగ పక్షిని పట్టేశాడు. దాని తలకు తగిలి రక్తసిక్తమై కింద పడి కనకలాడుతూ ఉంటే తన ప్రియుడైనటువంటి వాడు విలవిల్లాడిపోతూ ఉంటే ఆడపక్షి క్రౌంచ పక్షి దాని చుట్టూ తిరిగి ఏడుస్తూ ఉంటుంది. ఆ హృదయ విదారకమైనటువంటి సంఘటనను చూసేటప్పటికీ వాల్మీకి మనసు చాలా గ్రహించిపోయింది. శోక మనసులైపోయాడు. చాలా బాధ అయిపోయింది. దానితో అతనికి ఆకస్మికంగానే తెలియకుండానే నోట్లోంచి అతన్ని దూషిస్తూ మాటలు వచ్చాయి. దూషించడం కూడా కాదు, మానిషాద తమగమ శాశ్వతి సమా మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమా. ఈ శ్లోకం వరుసగా చేసేవారు. యత్రాంచ మిథునాదీకం అవధీకం కామమోహితం అని చెప్తారు. యత్రాంచ మిథునాదీకం అవధీకం కామమోహితం. కామమోహితంతో ఉండి మిథున ప్రక్రియలో ఉన్నటువంటి పక్షులను విడదీసి ఒకదానిని చంపేసావు. నీ కీర్తి శాశ్వతంగా నశించిపోతుంది, నువ్వు తొందరగా చస్తావు అన్నట్టుగా అందరికీ చెప్పేశారు. ఆ మాటలు తన నోటి నుంచి రావడం అనేది చాలా యుక్తియుక్తంగా ఉన్నాయి, ఛందోబద్ధంగా ఉన్నాయి. ఆ పదాలు చాలా అందంగా ఉన్నాయి. నా నోటి నుంచి ఇంత మధురమైన పదాలు ఎలా వచ్చాయని ముందు తాను అదే ఆలోచిస్తుంటూ ఆస్వామి ఇవ్వడం, తర్వాత బ్రహ్మదేవుడు రావడం, బ్రహ్మదేవుడు వచ్చి నోటి నుంచి వచ్చినటువంటి పదాలు ఛందోబద్ధమైన పదాలు, అదే ఛందస్సుతో రామాయణాన్ని రచన చేయి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తారు. బ్రహ్మదేవుడికి వాల్మీకి పెద్ద తేడా లేదు. అంటే రామాయణం
బ్రహ్మదేవుడు చతురానుడు అయితే, చతురవదనుడు అయితే, చతురవదనుడు బ్రహ్మదేవుడు అయితే, వాల్మీకి చతుర వచనుడు అంటారు. అంటే చాలా చక్కగా వచనాలు రాయాలి వాల్మీకి. నా బ్రహ్మదేవుని యొక్క ముఖ పద్మము నుంచి వేదం పుట్టుకొస్తే, వాల్మీకి యొక్క గ్రంథము నుంచి వేద సారమైన రామాయణం పుట్టుకొచ్చింది. వేద సారమైన రామాయణం. బ్రహ్మదేవుడు లోక విధాత అయితే, వాల్మీకి శ్లోక విధాత. వాల్మీకి వచ్చినప్పటి నుంచే శ్లోకాలు మొదలయ్యాయి. అసలు అంతకు శ్లోకం లేదు. ఆయన శ్లోకం నుంచి పుట్టింది కాబట్టి శ్లోకం అని మారింది. శ్లోకంగా మొదలయ్యేది. ఆ విధంగా బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం చేస్తే వాల్మీకి మహర్షి శ్లోకాలను ప్రారంభం చేస్తారు. ఆ విధంగా బ్రహ్మదేవుని ఆశీర్వాదం తీసుకొని, గురుదేవుడైనటువంటి నారద మహర్షి ఆశీర్వాదం తీసుకొని రామాయణం రచన సాగిస్తారు. అందులో మొట్టమొదటిది బాలకాండ తీసుకుంటే, బాలకాండలో మధురమైన ఘట్టం ఏమిటంటే పుత్రకామేష్టి యాగం. దశరథ మహారాజుకు సంతానం లేకపోతే పుత్రకామేష్టి యాగం చేయాలనుకుంటాడు. పుత్రకామేష్టి యాగం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు అంటే ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగుడు పేరునా కదా. ఋష్యశృంగుడు ఎవరు? అల్లుడు, దశరథ మహారాజు అల్లుడు, కూతురు, భర్త. ఎవరి కుమారుడు అంటే విభాండకుని కుమారుడు. విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు. విభాండకుడు ఎవరు అంటే కశ్యప మహర్షి కుమారుడు. అయితే ఈ విభాండకుని సేవలో తన కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు పూర్తిగా నిలిచిపోయి తండ్రి సేవలోనే, ఏ విధంగా అయితే రామచంద్రుడు పితృవాక్య పరిపాలన దక్షుడై ఎలా వ్యవహరించారో అదేవిధంగా ఋష్యశృంగుడు కూడా తండ్రి సేవలో మునిగిపోయాడు. నిరంతరము యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, తండ్రి సేవ. అంత ఇచ్చే అతనికి ఏమీ తెలియదు. ఆయన ప్రొఫెషన్ అదొకటే. అసలు బయట ప్రపంచం ఏమీ తెలియదు. ఆ అరణ్యంలో ఉండేటువంటి పక్షులు, చెట్లు, పండ్లు, జింకలు అవి మాత్రమే తెలుసు. తప్పితే ఇక బయట ప్రపంచం ఏమీ తెలియదు. నిరంతరము తండ్రి సేవ. ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు కాదు. అంటే తన ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన వాడు కాదు. అంతటి నిష్ఠాగరిష్ఠుడిగా ఉండి సకల వేదాంత పారగతుడు మరియు సకల యజ్ఞ శాస్త్ర పండితుడు కూడా, మహాపండితుడు. అయితే లౌక్యమైన బయట విషయానికి తెలియదు. ఆ విధంగా తండ్రి సేవను మునిగిపోయి ఉంటాడు. అటువంటి స్థితిలో పక్కనే ఒక దేశము, అంగదేశం ఉంటుంది. అంగదేశానికి రాజు రోమపాదుడు. ఆ రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో అనర్థాలు వస్తాయి, ఉపద్రవం ఏర్పడుతుంది, కరువు కాలం ఏర్పడుతుంది. ఆ కరువు కాలం ఏర్పడేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉంటే ఏం చేయాలో తోచక ఆ పురోహితులను కూర్చోబెట్టేసేసి అంగదేశపు రాజు ఎవరు? రోమపాదుడు విచారణ చేస్తారు. ఏం చేయాలి, ఈ కరువు పోవాలంటే ప్రశ్నిస్తే అటువంటి పురోహితులందరూ కూడా ఏమని చెప్తారంటే, మహారాజా, అరణ్యములో ఉన్నటువంటి ఋష్యశృంగ మహర్షి మన దేశానికి రప్పించి మీ కూతురించి వివాహం చేయగలిగితే చక్కగా వర్షాలు కురుస్తాయని. ఎవరు? పండితులు. మరి ఆ మహర్షి గురించి చెప్పండి, ఎలాంటి వాడు, ఎలా ఉంటాడో, ఎలా తీసుకురావాలని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా అతను చాలా నిష్ఠాగరిస్తుడు. వాళ్ళ తండ్రి చాలా కోపిస్తే విభాండకుడు. అతని యొక్క సంరక్షణలో ఉన్నాడు. నుండి యవనవంతుడు, మహాగుణశాలి, మహాబుద్ధిశాలి. అతను తీసుకురావాలంటే చాలా కష్టమే అని చెప్పేసి ఋషులు, పురోహితులు ఎవరు కూడా మేము పోమంటే మేము పోమంటే. అటువంటి స్థితిలో ఏం చేయాలని ఉపాయం చెప్పండి అంటే ధనిక స్త్రీలను పంపించి తెలివిద్దామని చెప్పేసి సలహా ఇస్తారు. ధనిక స్త్రీలు అంటే కొంతమంది వేష్యలు. వాళ్ళని పురమాయించి రాజు ఏం చేస్తాడు, వాళ్ళకి ఇంత వెనకాలకి ఏర్పాట్లు చేసి ఆశ్రమంకు సమీపంలోనే ఒక ఆశ్రమం కట్టుకొని అక్కడ మీరు అతన్ని మరిపించుకొని తీసుకొని రావాలి అని చెప్పేసి మహారాజు పంపిస్తారు. ఆ వేష్యాంతరంలో చాలా సుందరాంగులుగా ఉంటారు. చాలా అందాల సంస్కృతంతో చాలా సౌందర్యవంతంగా ఉండి చక్కగా అలంకరించుకొని కొంత దూరంలోనే వీళ్ళు ఒకటి కుటీరం ఏర్పాటు చేసుకొని ఆ ఋష్యశృంగ మహర్షి ఉంటారు కదా, విభాండకుడు ఆశ్రమానికి సమీపంలో కుదురుతారు. వీళ్ళు ఒక పండశాలను కట్టులు వేసేసి వీళ్ళు చక్కగా అలంకరణ చేసుకొని అందంగా ఉంటారు.
ఒకరోజు ఎప్పుడు వస్తాడో బయటికి చూద్దాం కొన్ని తరవుగా ఆ ఋషశృంగుడు పూల కోసమనో పండ్ల కోసమో అదే దారిలో వచ్చాడు. రాగానికి నాశనం కొత్తగా ఉంది, వీళ్ళు చాలా సౌందర్యంగా ఉన్నారు, ఎప్పుడు స్త్రీలను చూసినటువంటి వాడు కాదు, ఎవరో దేవకన్యలేమనుకున్నాడు. పోయేసి చాలా 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 సౌందర్యాన్ని ముగ్గురైపోయేసి చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తూ ఉండిపోతుంటే వాళ్ళు కూడా దగ్గరకు వచ్చారు. వచ్చేసి స్వామి మీకు ప్రణామాలు, ఎలా వచ్చేసారు, ఎవరు మీరు, మేము ఈ విధంగా అంగనలము, మా దగ్గర చాలా పుష్పాలు పండ్లు ఉన్నాయి, మీరు తీసుకుంటారా అని చెప్పేసి చిన్నగా మాటలు కలిపేశారు. వాళ్ళ మాటలు చాలా మనోహరంగా ఉన్నాయి. అలా మాట్లాడుతూనే చాలాసేపు గడిచిపోయింది. మళ్ళీ తండ్రికి సేవకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు ఒకసారి ఆశ్రమానికి రండి, మా ఆశ్రమం ఇక్కడే ఉంటుంది, తప్పకుండా మిమ్మల్ని ఇంకా నేను పూజించుకుంటాను, మీరు దేవతల్లాగా ఉన్నారు అని చెప్పేసి ఆ ఋషశృంగుడు ఎప్పుడు చూడలేదు కదా, దేవగన్నంలాగా ఉన్నారు, మీరు ఒకసారి మా ఆశ్రమానికి రండి అని చెప్పి ఆహ్వానించారు. మాకు అదే కావాల్సిందని చెప్పేసి తప్పకుండా వస్తాం స్వామి, మీ నాన్నగారు ఉంటే మమ్మల్ని ఏమైనా దూషిస్తారేమో, లేనప్పుడు వస్తాంలేండి అని చెప్పి వచ్చాను. సరే అని చెప్పేసి వాళ్ళ రాత కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు ఋషశృంగుడు. వాళ్ళు ఎందుకు కొత్తగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, మృదువుగా ఉన్నారు, సౌందర్యవంతంగా ఉన్నారు, ఎప్పుడు చూడాలంత సౌందర్యంతో వాళ్ళు విరాజులుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా చూడాలనిపిస్తుంది ఋషశృంగుడు. వాళ్ళ రాత కోసం చూస్తున్నారు. అన్నట్టుగానే వీళ్ళు వచ్చారు. రాగానే లోని నుంచుకొని పోయేసేసి వాళ్ళకందరికీ కూడా వాక్యపాద్యాన్ని ఇచ్చి చక్కగా కూర్చోబెట్టేసి తినడానికి వాళ్ళ దగ్గర ఉండే కాయలు, కందమూలాలు, పండ్లు అవన్నీ ఇచ్చారు. ఇంతకంటే రుచికరమైన పండ్లు మా దగ్గర ఉన్నాయి, మీకు ఇష్టమా అన్నారు. అంటే ఏమి చూపించండి, ఎలా ఉన్నాయి చెప్పి ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. అడిగితే వాళ్ళ దగ్గర లడ్లు, మైసూర్ పండ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. భక్ష్యాలు, భోజ్యాలు అవన్నీ రకరకాల పిండి వంటలు తీసుకెళ్ళిపోయినాడు. ఆయనకు ఆ పిండి వంటలు తెలియవు. అవి తిని చూసి ఎంత మధురంగా ఉన్నాయి పండ్లు అంటాడు. ఇది ఎవరు? ఋషశృంగుడు. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు ఆ లడ్లను కానీ, మైసూర్ పాకులు కానీ, కర్జాలు కానీ, కర్జకాయలు కానీ, భక్ష్యాలు ఇవి ఎప్పుడు చూడలేదు ఆయన. కాబట్టి అవి తింటూ చాలా రుచికరంగా ఉన్నాయి, ఇంకా బాగున్నాయి, ఇంకా బాగున్నాయి అని చెప్పేసి తింటుంటే మా దగ్గర చాలా ఉన్నాయి, మా ఆశ్రమానికి లాంటి అని చెప్పేసి అతన్ని దగ్గరికి పోయేసి తాకి ముట్టుకొని, ముద్దులాగి కౌలించుకొని మృదు స్పర్శలకు అతన్ని ఆనందపరిచాడు. ఆయనకు ఆ స్పర్శ కొత్తగా ఉంది, చాలా వింతగా ఉంది, చాలా అందంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. వాళ్ళతో ఇంకా గడపాలనిపిస్తుంది. ఆ విధంగా మీ నాన్నగారు వస్తారు, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది, నేను వెళ్తాము అని చెప్పేసి వాళ్ళు చిన్నగా పంపించేసి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ ఒకరోజు మరుసటి రోజు అట్లా మళ్ళీ వాళ్ళ ఆశ్రమానికి ఇతడే వస్తారు. వస్తే ఇంకా మేము వెళ్తున్నామండి అన్నారు. మా దేశానికి మేము వెళ్తున్నామని. అయ్యో మీరు వెళ్ళిపోతారా అని అడిగాడు. మీరు మా దేశానికి వస్తే ఇంకా బాగా పూజించుకుంటాము, మిమ్మల్ని ఇంకా గౌరవిస్తాము, ఇంకా రకరకాలైనటువంటి పండ్లు అలా దొరుకుతాయి, అవన్నీ ఇస్తాము అంటారు. అవునా, తప్పకుండా వస్తాను, ఈ దేశం కూడా చూడాలనిపిస్తుంది నాకు, ఇంకా అందంగా ఉంటారా, మీకు ఇలాగే అంటే చాలా అందంగా ఉంటారు అని చెప్పేసి వల్ల వేసుకున్నారు, తీసుకొచ్చేసారు. ఆ యొక్క ఋషశృంగుడు అలా రాగానే వీళ్ళ దేశంలోకి అలా అడుగు పెట్టాడా లేదో విపరీతంగా ఆకాశంలోకి మేఘావృతమైపోయింది. దట్టమైనటువంటి మేఘాలు చూస్తుండగానే ఉదాహరణ ఢీ కొట్టుకుంటూ మెరుపులు, ఉరుములు, చక వర్షం మొదలైంది. ఆ వర్షం రావడంతోనే రాజు దత్తమైపోయింది, నగరంలోని రాజుకు. ఓ మహానుభావుడు అడుగు పెట్టారన్నమాట అని చెప్పేసి బాగా భజనలతో, మంగళ వాయిద్యాలతో, సపరివారంతో మనిషికి ఎదురెగిపోయేసేసి సాష్టాంగపడి భూమి పైన సాగిలపై నమస్కరించి గాంధీ స్వామి చెప్పేసి స్వాగతం పలికి తన నగరంలోని కూర్చొని వెళ్ళి తన సభా మంటపంలో తన సింహాసనాన్ని కూర్చోబెట్టేసి, ఓ మహర్షి మమ్మల్ని క్షమించండి, ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని ఇక్కడ రప్పించినాము, మీ తండ్రి గారికి భయపడి మీరు వస్తారలోనే రావాలని భయం చేత మీ కనిక స్థిరాన్ని పంపించి మిమ్మల్ని రప్పించినాము. వాస్తవానికి మాకు చాలా అందాల సుందరాంగైనటువంటి కూతురు ఉంది, ఆ కూతురు మీకు ఇచ్చి వివాహం చేయాలని మా ఉన్నది, కాబట్టి దయచేసి మీరు స్వీకరించండి మా కూతురు మీ భార్యగా అని చెప్పేసి కాంత కదా శాంతను పిలుచుకొని వస్తారు. ఆ శాంత ఈ వేషకన్యల కంటే కూడా చాలా సౌందర్యంగా ఉంది. ఆమె చూడగానే చాలా ఇష్టపడ్డాడు. ఋషశృంగ మహర్షి వివాహం చేసుకుంటాడు. ఆ విధంగా వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహానికి దశరథ మహారాజు కూడా వస్తాడు.
దశరథ మహారాజు ముందే సుమంతుడు చెప్పింటాడు. దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయాలనుకుంటుంటాడు సంతానం లేక. ఆయనకు 350 మంది భార్యలు ఉన్నారు. వాళ్ళ గత 3 పట్టమహిషులు ఉన్నారు. ఎవరికి? దశరథ మహారాజు. ముఖ్యమైన ప్రధానమైనటువంటి భార్యలు 3: కౌసల్య, సుమిత్ర, కైకేయి. వాల్మీకి రామాయణంలో 350 మంది భార్యలు కూడా ఉన్నారని చెప్పి ఉంది. వాళ్ళందరినీ కూడా తాను అశ్వమేధయాగం చేయాలనుకోసి అనుకుంటున్నప్పుడు వశిష్ఠ మహర్షి కూడా దాన్ని సపోర్ట్ చేసింటాడు. అప్పుడు సుమంతుడు మంత్రి మరియు సారథి సుమంతుడు. కాబట్టి సుమంతుడు చెప్తాడు, మహారాజా మీరు తొందరపడద్దండి, అశ్వమేధయాగం ఇప్పుడే చేయొద్దండి. అశ్వమేధయాగం చేయాలంటే ఋషిశృంగ మహర్షి ద్వారా చేయిస్తే చాలా మంచిదని గతంలో కృతయుగములోనే సనత్కుమార మహర్షి ఋషులతో చెబుతుంటే నేను తెలుసుకున్నాను. దశరథ మహారాజుకి ఈ విధంగా సంతానం కలుగుతుందని ఎప్పుడో చెప్పి పెట్టినాడు. ఎవరు? సనత్కుమారుడు. తెలుసు కదా మీకు? సనత్కుమారుడు అంటే ఎవరు? పుత్రుల్లో 4 పుత్రులు ఉన్నారు కదా, మానస పుత్రులు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతి. సనక సనందన సనత్కుమార సనత్సుజాతి. ఈ 4గురిలో 3వవాడు సనత్కుమారుడు. ఆ మహర్షి చెప్తూ ఉన్నాడు కదా, అప్పటికే 3 మహర్షులు హృదయంలో చెప్పినాడు, భవిష్యత్తులో దశరథ మహారాజుకు సంతానం అనేది ఋష్యశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యములో చేసేటువంటి పుత్రకామేష్టి యాగం ద్వారా కలుగుతుంది. దశరథ మహారాజు 4 కుమారులు జన్మిస్తారని అప్పుడే చెప్పి ఉన్నాడు. కాబట్టి నా విషయం తెలుసుకుని ఉన్నాను. కాబట్టి మీరు తొందరపడకుండా ఫస్ట్ మీ కూతురే కదా శాంత, మీ అల్లుడు అవుతారు కదా ఋషిశృంగ మహర్షి. కాబట్టి ఆ వినయ విధేయతలతో స్వాగతం పలికి ఇక్కడికి రప్పించి ఆయన చేత పుత్రకామేష్టి యాగం చేయించు అని చెప్తారు సుమంతుడు. ఇది మంచి సలహా అని చెప్పేసి తాను కూడా తన సగటుతో పరివారంగా వివాహం అయిపోతాడు. వివాహం అయిపోయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి 7 రోజులు అక్కడే ఉండి దశరథ మహారాజు అల్లుడితో మాట్లాడి, అలాగే అంగదేశపు రాజు రోమపాదులతో మాట్లాడి, రోమపాదులకి శాంతాను దత్తతకి ఇచ్చింటాడు కదా, తెలుసు కదా మీకు? శాంత ఎవరు అంటే దశరథ మహారాజు కూతురే. దశరథ మహారాజు కూతురే అయితే స్నేహం వల్ల అంగరాజుకు అంగదేశపు రాజు అయినటువంటి రోమపాదునికి దత్తతకి ఇస్తాడు సంతానం లేకపోతే. దశరథ మహారాజు అంటే ఆ పుట్టగానే ఇచ్చేశాడు కాబట్టి రోమపాదుల కూతురయ్యింది. ఆ విషయం రామాయణంలో వస్తుంది. అంటే ఎక్కువ ప్రచారానికి రాలేదు. దశరథ మహారాజు శ్రీరామచంద్ర అక్క పేరు శాంత. ఋషిశృంగ మహర్షి బావ అవుతాడు. ఆ విధంగా చెప్పి పరిచయాలు చేసుకునేసేసి దశరథ మహారాజు కోరిక మేరకు ఋషిశృంగుడు తన భార్య సమేతంగా అయోధ్య నగరానికి వస్తాడు. పుత్రకామేష్టి యాగం చేయిస్తాడు, అశ్వమేధ యాగము చేయిస్తాడు. తద్వారా యజ్ఞసంభవుడైనటువంటి యజ్ఞపురుషుడు ఉద్భవించి పాయసాన్ని ఇస్తాడు. ఆ పాయసాన్నాన్ని 3 భార్యలకు దంచి ఇస్తే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరికీ తెలిసిన విషయం. చాలా అల్లాబుద్ధిగా పెరుగుతారు. తర్వాత విశ్వామిత్రుడు వస్తాడు. కొంత వయసు రాగానే విశ్వామిత్రుడు వచ్చేసి రామలక్ష్మణుని నాతో పంపించమని అడుగుతాడు. తండ్రి వద్దంటాడు. సరే మీరు బాగుందండి నేను పోతా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే వశిష్ఠ మహర్షి చెప్పి దశరథ మహారాజుకు పంపించి పర్వాలేదని చెబితే అప్పుడు దశరథ మహారాజు సరయూ నదిని దాటి తర్వాత గంగా నదిని దాటి ఆ సరయూ గంగా నది సంగమాన్ని దాటి వెళ్ళేటప్పుడు మార్గ మధ్య విపరీతమైనటువంటి నదిలో పడవలు పోతుంటే పెద్ద ఘోష వినపడుతుంది. మధ్యంలో విపరీతమైన ఘోష వినపడుతుంటుంది. దీనికి భయంకరమైన శబ్దం వినపడుతుంటే ఈ యొక్క గంగా సరయూ నది మధ్యమ సంగమంలో అడిగితే రామచంద్ర అడిగితే ఈ సరయూ నది వాస్తవానికి అందువల్ల బ్రహ్మ సరస్సు అంటారు. దీన్ని కైలాస పర్వతంలో జన్మించినది. బ్రహ్మదేవుని యొక్క మనస్సంకల్పం చేత కైలాస పర్వతం పైన ఉద్భవించినది. అలా ఉద్భవించింది కాబట్టి అది బ్రహ్మ మానస సరస్సు అని, బ్రహ్మ సరోవరం అని మానస సరోవరం వేశారు.
ఇది అక్కడ ఉద్భవించి ఈ యొక్క అయోధ్య నగరాన్ని కూడా కొంతవరకు చుట్టుకొని గంగానదిలో కలుస్తోంది. అలా గంగానదిలో కలిసేటప్పుడు ఈ రెండింటి సంఘర్షణ వల్ల ఈ కోరు నిలబడుతోంది అనేసి విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు తెలియజేశారు. అది దాటుకొనేసేసి ముందుకు వెళ్తే భయంకరమైనటువంటి కీకారణ్యం వస్తుంది. ఆ కీకారణ్యాన్ని చూడగానే రామచంద్రునికి అనిపిస్తుంది, గురుదేవ ఇది చాలా భయంకరంగా ఉంది, అసలు పోవడానికి వీలు కాకుండా ఉంది, చాలా దట్టంగా ఉంది, రకరకాల పక్షులు రకరకాల జంతువులు భయంకరంగా అరుస్తూ కనబడుతున్నాయి. ఇక్కడ ఏమిటి ప్రదేశం గొప్పతనం ఏమిటి గొప్ప దీన్ని ఏమంటారు అని అడిగారు. ఈ సంఘటన మీకు తెలియదు. తాటకి ఎందుకు చంపుతాడు రామచంద్రుడు? తాటకిని రామచంద్రుడు ఎందుకు చంపుతాడు? తొందర చేస్తాడు. ఎవరు? వాస్తవానికి మీరు చెప్పింది కొంతవరకు సమస్య కరెక్టే, కానీ అంతకంటే మించినటువంటి ఒక గొప్ప ఆధారం అక్కడ ఉంది. ఏమిటంటే ఈ ప్రదేశంలో గొప్పతనం ఏమి రామచంద్రుడు అడుగుతాడు. విశ్వామిత్రుడు అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, ఒకప్పుడు ఈ ప్రదేశము ధనధాన్యాలతో సిరి సంపదలతో జనపదాలతో బాగా వర్ధిల్లినటువంటిది రామచంద్ర, చాలా పవిత్రమైనటువంటి నేల ఇది. దీనిని మలద కరుష దేశాలు అంటారు. మలద కరుష దేశాలు అంటారు. పూర్వము ఒకప్పుడు దేవేంద్రుడు వృత్తాసురుని సంహరిస్తాడు. వృత్తాసురుని సంహరించడం వల్ల అతడు వృత్తాసురుడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవడం వల్ల అపవిత్రుడైపోతాడు. తాను అపవిత్రుడు కావడమే కాకుండా ఆకలి తప్పులతో అలమటిస్తాడు, బాధపడుతూ ఉంటాడు. అలా ఆకలి తప్పులతో ఇంద్రుడు అలమటిస్తూ ఉంటే దేవతలు ఋషులు అందరూ కలుసుకొని ఆ దేవేంద్రునికి గంగోదకములతో గంగాజలాలతో అభిషేకం చేస్తారు. అలాగే మంత్రపూతమైనటువంటి కలశాలు తెచ్చి ఆ మంత్రపూత కలశ జలాలతో కలశోదకాలతో అనేక విధాలుగా అతనిని అభిషేకిస్తారు. అలా మంత్రపూతమైనటువంటి జలాలతోనూ గంగాజలాలతోనూ అభిషేకించడం వల్ల అతని పాపమంతా కూడా తొలగిపోతుంది. ఆ విధంగా చేసిన ప్రదేశమే ఈ ప్రదేశం. ఈ ప్రదేశంలోనే గంగాజలాలతోనూ మరియు మంత్రపూతమైనటువంటి కలశోదకాలతోనూ ఇంద్రుడిని అభిషేకిస్తారు. ఈ ప్రదేశాలలో అభిషేకించడం వల్ల అతని పాపమంతా తొలగిపోతుంది మరియు ఆకలి తప్పులు లేని స్థితి మామూలు స్థితి వచ్చేస్తుంది, దేవతా స్థితి కలుగుతుంది. అందువల్ల ఇంద్రుడు సంతోషపడి ఈ రెండు దేశాలకు నేను మలద కరుష దేశాలుగా నేను ప్రేమిస్తూ, అంతేకాకుండా ఈ రెండు దేశాలు నాకు మంచి చేశాయి కాబట్టి ఈ రెండు జనపదాలు ధనధాన్యాలతో సిరి సంపదలతో ప్రవర్ధిల్లుగాక, జనపదాలతో ప్రవర్ధిల్లుగాక అని చెప్పేసి వరం ఇచ్చేసి ఇంద్రుడు సంతోషంగా వెళ్తే దేవతందరూ కూడా బాగు బాగు అని చెప్పేసి ఆశీర్వదించి వెళ్ళారు. ఆ విధంగా చాలా కాలం వరకు ఈ దేశాలు రెండు కూడాను జనపదాలతో చాలా సంతోషంగా సిరి సంపదలతో ప్రవర్ధిల్లుతూ ఉండేది. ఇక్కడే ఒక యక్ష రాక్షసి ఉద్భవించింది. ఒక యక్ష రాక్షసి తాటక. ఆ తాటక తండ్రి సుకేతుడు. సుకేతుడు అనేటువంటి తండ్రికి జన్మించింది. సుకేతుడు ఒక యక్షరాజు, మహాయక్షుడు. ఆ మహాయక్షుడు సంతానం లేక గుణవంతుడే, బుద్ధిమంతుడే, గుణవంతుడే, తపస్సు చేస్తాడు సంతానం లేకపోతే. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి ఒక సంతానం ఇస్తాడు. కూతురు జన్మిస్తుంది. కొడుకునివ్వలేదు బ్రహ్మదేవుడు, కూతురుని ఇస్తున్నానన్నాడు. కొడుకునివ్వలేదని బాధపడుతుంటే నీ కూతురుకు నేను 1000 ఏనుగుల బలం ఇస్తాను, సంతోషంగా ఉండు అని చెప్పేసి ఆ కూతురుకు 1000 ఏనుగుల బలం ఇస్తాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ 1000 ఏనుగుల బలముతో తాటక జన్మిస్తుంది. ఆమె
పుట్టుకతో చాలా సౌందర్యంగా జన్మిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. బలవంతం అంటే బలిష్టమైనటువంటి అంగాల సౌష్ఠవంతో చాలా సౌందర్యంగా ఉంటుంది, మంచిగానే ఉంటుంది. తనకు నచ్చినటువంటి సుందుడు అనేటువంటి వానికి వివాహం చేస్తాడు తండ్రి. సుందుడు అనే రాక్షసుడు, యక్షుడు. సుందుడు కూడాను మహాబలవంతుడు, శక్తివంతుడు, తాడకి తగ్గవాడు. తాడకు మించిన వాడే కదా, ఏమిటి వేయేడిలో బలవంతం ఇంకా అట్లుంటాడు, ఇంకా మించి ఉంటాడు. అయితే ఈ తాడకి మీ ఏనుగుల బలము ఉండడం వల్ల కాస్త గర్వమానికు. ఈ సుందుడు కూడాను యక్షుడై ఉండి రాక్షస గుణాలతో ప్రవర్తిల్లుతూ అక్కడ ఉన్నటువంటి ఋషులని మునులని తాపస్సుని బాధ పెడుతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి అగస్త్య మహర్షి కోపంతో అని చంపేశాడు. ఎవరు చంపేసింది? అగస్త్య మహర్షి చంపేశాడు. ఎవరిని? సుందుని. ఆ సుందుని ద్వారా తాటకకు మారీచుడు సుబాహుని దుర్మార్గులు చెప్పించారు. మారీచు సుబాహుడు వాళ్ళు కూడా పరమ దుర్మార్గులు అవుతారు, ఎప్పుడు రాక్షసులుగా వ్యవహారం చేస్తున్నారు. అగస్త్య మహర్షి ఎప్పుడైతే సుందుని చంపేశాడో తాటకకి పిచ్చి కోపం వచ్చేసింది. ఆ కోపంతో తాటక మరియు తన కుమారులు ఇద్దరూ కలిసి అగస్త్యుని చంపాలని వీరికి వస్తుంది. అలా వస్తుంటే అగస్త్య మహర్షి చూసి, మీ యొక్క రాక్షసత్వం చాలా ఎక్కువ అయిపోతుంది, మూర్ఖులారా, మీరు యక్షులుగా కాదు రాక్షసులు అయిపోతురు కాదు అని చెప్పేసి కొడుకులకి ఇద్దరికి కూడాను శాపం పెట్టేశారు. వాళ్ళ రాక్షసులతో ఇంకా కోపంతో ఈమె తాటక ముందుకు వచ్చేస్తాం. వస్తే నీకు ఏనుగుల బలం ఉందని చాలా అహంకారంతో విరవీగుతున్నావు, నీవు కూడా రాక్షసాకారం అయిపోతుంది కాక, నువ్వు ఎప్పుడు సౌందర్యంగా ఉన్నావు అనుకున్నావు, రాక్షస స్వరూపం ధరిస్తావు, నీ మొహం భయంకరంగా తయారైపోతుంది, నరమాంస భక్షితురాలు అయిపోతావు అని చెప్పేసి విపరీతంగా ఆమె కూడా శాపం పెట్టేస్తావు. నీ దేహం అనేది చాలా పెద్దదైపోయేసేసి వికారంగా తయారైపోయేసేసి భయానకంగా తయారైపోతుంది, నిన్నెవరు గౌరవించరు, రాక్షసులు అయిపోతావు అని చెప్పేసి ఆమెకు శాపం పెట్టేస్తుంది. దాంతో ఆమె ఇంకా కోపం, వాళ్ళిద్దరూ రాక్షసులు, ఈమె రాక్షసు అయిపోయింది. అందువల్ల ఆ అగస్త్య మహర్షి సంచరించినటువంటి ఈ ప్రదేశాన్ని, ఈ మలద కరుష ప్రాంతాలని ఆమె మాటి మాటికి ధ్వంసం చేసుకొస్తుంది. ఆ విధంగా ఇక్కడ జనపదాలే లేకుండా అయిపోయాయి, ఎవరు ఇటువైపు రావడానికి సాహసించడం లేదు. ఇప్పుడు మనం పోయే దారిని కూడా ఆమె ఆక్రమించుకునే ఉంది. తాటకి ఆమె ముందర నుంచే పోవాల్సి ఉంటుంది మన దారి, ఆమె ఆక్రమించింది. ఇటువైపు ఎవరు సంచారం చేయరు. నా తపశక్తితో ఆమెను ధ్వంసం చేయవచ్చుగా, కానీ నా తపస్సు వృధా అవుతుంది. కాబట్టి రామచంద్ర, ఈ ముల్లోకములలో ఆ తాటకిని సంహరించడానికి శక్తి ఎవరికి లేదు, నీకు తప్ప. కాబట్టి మనం పోతున్నాం ఆమె దగ్గరికి, ధైర్యంగా ఉంది. స్త్రీ అని కూడా ఆలోచన చేయొద్దు. దుష్టురాలైనటువంటి స్త్రీని సంహరించడం తప్పు కాదు, లోక కంటకురాలు. ఆమెను ఆమె కుమారులు ఇద్దరు కూడా ఆమె దుర్మార్గులే. కాబట్టి వెనక ముందు ఆలోచన చేయకుండా సంహరించేసేయండి. అందువల్ల ఆ ప్రదేశం అనేది, అంటే రామచంద్రుడు ఆమె చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఆ రెండు జనపదాలు కూడా ధ్వంసమైపోయాయి. అసలు ఎవరు అక్కడ నివాసం చేయడం లేదు, క్రూర మృగాలు మాత్రమే సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల రామచంద్రుడు తాటను సంహరించాల్సి వచ్చింది. అలాగే ఋషులందరినీ చంపేసి తినేస్తుంటారు. ఋషులు మహర్షులు గుట్టలు వేసేస్తారు, కుప్పలు ఎముకలు గుట్ట పేర్చేస్తారు. ఆ విధంగా చేస్తున్నారు. అందువల్ల ఆ తాటకిని సుబాహుని చంపేస్తాడు రామచంద్రుడు. ఆ మారీచుడు మాత్రము ఒక దెబ్బతో 100 యోజనల దూరం పడిపోయేసేసి బతకగలడు. మారీచు మాత్రం చావాలి, సుబాహుడు మాత్రం జీవించాడు. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు, మళ్ళీ ఆయన నిద్రా నగరానికి పోవడము, సీతమ్మ తల్లిని అదే బయట ధనుస్సును, శివధనుస్సును ఎత్తి పట్టడము, విడవలేదు, దాన్ని ఎత్తి విల్లుకి వెళ్ళడం చూశాడు. ఆ శివధనుసు చాలా పాతదైనందువల్ల అలా అల్లెత్రాలు చుట్టూ ఉంటే వంచాలి కదా, ఇట్లా వంచి చుట్టాలి, కాబట్టి వంచుకుంటే ఎక్కడ అప్పుడు ఎవరు వస్తాడు? వివాహం చేసుకుని సీతమ్మ తల్లికి వస్తూ ఉంటే పరశురాముడు వస్తాడు.
పరశురాముడు వచ్చేసి మేము పెద్ద శివధనుషులతో మేము విరదిగుతున్నామయ్యా, ఈ విష్ణుధనుసు తీసుకొని చూద్దామని చెప్పేసి విష్ణుధనుసు ఇస్తే తక్కువ తీసేసుకుంటారు. అప్పుడు తెలుసుకొని రామచంద్రుడికి మహావిష్ణువేని అర్థం చేసుకొని తాను తన శక్తులన్నీ కూడా తనతో పాటు తనలోని శక్తులన్నీ కూడా రామచంద్రుడికి వెళ్ళిపోతుంది. ఆ ధనుసుతో పాటు తాను విడివిడుడై శాంతానికి వచ్చి నమస్కరించి తాను వెళ్ళిపోతాడు. విద్యాపరత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ తర్వాత రామచంద్రుడు రావడం 12 సంవత్సరాల కాలం పాటు సుఖశాంతులతో ప్రవర్తిల్లడం సీతా సమేతులై ఇంకా పట్టాభిషేకం చేయాలని తండ్రి సంకల్పించడం, పట్టాభిషేకం చేద్దామనేసి తండ్రి సంకల్పిస్తూ ఉంటే పైకి దాన్ని వారించడానికి 2 వరాలు కోరుతుందని మీకు తెలుసు. ఒకటి వచ్చేసి 14 సంవత్సరాలు రాముని వనవాసము, రెండవ కోరిక వచ్చేసి భరతునికి పట్టాభిషేకం. ఆ మాటలు విని ఖిన్నుడైపోయేసి దశరథ మహారాజు ఏడుస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా కానీ ఒక రామచంద్రుడు కూడాను దానికి సమ్మతించి తండ్రి వాక్య పరిపాలన తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టాలి కదా నేను చెప్పేసి తెల్లవారితే పట్టాభిషేకం చేసుకోవాల్సిన వారు తెల్లవారితేనే అరణ్యాలకు బయలుదేరిపోవాల్సి వస్తుంది. దాంతో పాటు రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వస్తానంటాడు. లక్ష్మణుడు కోపంతో నాన్నను తీసుకుపోయి జైల్లో పడేస్తాను, రాజునే రాస్తాడు. కోపంతో తండ్రిని దశరథ మహారాజు చిన్న భార్య వ్యామోహంలో పడిపోయి ఆమెకు కట్టుబడిపోయేసి ఎవరికి ఏమాత్రం హాని కలిగించినటువంటి నిన్ను అలవాన్ని అరణ్యాన్ని పంపిస్తున్నాడు కుటిల భావంతో, మోసపూరిత భావంతో. కాబట్టి అన్న నేను తీసుకొని పోయి తండ్రిని జైల్లో పడేస్తాను, బందీఖానాలో, నువ్వు రాజ్యమేలో అంటాడు. తప్పు ఏదైనా మాట్లాడాలి, తండ్రిని ఎదిరించడానికి మనకే అర్హత ఉంది అని చెప్పేసి లక్ష్మణుని వారిస్తాడు. అయితే నేను మీతో పాటు వస్తానని చెప్పేసి లక్ష్మణుడు కూడా వచ్చేస్తాను. తర్వాత సీతమ్మ దగ్గరికి పోతే సీతమ్మ నేను కూడా వస్తానంటుంది. చాలా విషయాలు వివరాలు ఉన్నాయి. అప్పుడు వద్దని చెప్పిన సీతమ్మ తల్లి వస్తానంటుంది. ముగ్గురు కలిసి దశరథ మహారాజు దగ్గరికి వస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు దశరథ మహారాజు చాలా బాధపడతాడు, వద్దని వారిస్తాడు. కైకేయి మాత్రము పోనే పోవాలి అంటుంది. చేశారని ఇతన్ని పంపిస్తున్నావు, ఇతనిలో ఏ లోపం ఉందని పంపిస్తున్నావు అంటే ఏమో నాకు తెలియదు, భరతుని పట్టాభిషేకం చేయాలి. గతంలో మీ వంశానికి చెందినటువంటి వాడే ఎవరు సగరుడు. ఈ సంఘటన మీకు తెలుసు కదా, సగరుడు మీ వంశానికి చెందిన వాడే కదా. జ్యేష్ఠపుత్రుని దేశ బహిష్కరణ చేయలేదా? ఇది చేయడం కూడా తప్పేం కాదులేండి, యుక్తమే అంటుంది కైకేయి. జ్యేష్ఠ కుమారుడు అంటే అసమంజుడు. సగరునికి మొదటి కుమారుడు ఎవరంటే అసమంజుడు అని పేరు. అసమంజుడు తర్వాత 60,000 మంది కొట్లు పుట్టారు అనుకోండి. సగరులు అంటారు వాళ్ళు, 60,000 మంది పుట్టారు. తర్వాత అసమంజుడు దేశ బహిష్కరణ చేయబడ్డాడు. కాబట్టి ఆ విధంగా మీ వంశం చేశారు కదా, ఈ పెద్ద కుమారుని పంపించండి పర్లేదు, చిన్న కుమారుడు ఉన్నాడు కదా భరతుడు, రాజ్యపాలన చేస్తాడు లేదు అని మాట్లాడుతుంది. అప్పుడు సిద్ధార్థుడు అనేటువంటి ఒక మంత్రి, వృద్ధ మంత్రి ముందుకు వస్తాడు. కైకేయితో అంటాడు, ఎందుకమ్మా ఈ విధంగా మాట్లాడతాడు? రామునికి అసమంజునికి ఏమైనా పొత్తిగా ఉందా, పోలిక ఉందా? అసమంజుడు చాలా దుర్మార్గుడు, పాపాత్ముడు కాబట్టి బహిష్కరణ చేస్తాడు. రామచంద్రుల్లో ఏ లోపం ఉందని బహిష్కరణ చేస్తావు? మాటలు మాట్లాడడానికి ఏదైనా అర్థం ఉందా? అసమంజుడు ఏం చేసేవాడు తెలిసినా నీకు? అసమంజుడు దారిలో వీధుల్లో ఉండేటువంటి పిల్లల్ని ఎత్తుకొని పోయేసేసి సరియు నదిలో ముంచి వాళ్ళు గిలగిల తట్టుకుంటూ కనకలాడి వస్తుంటే కేకని బాగా నవ్వుతూ ఆనందపడతాడు. పైశాచికాన పిల్లలు నీళ్ళలో ముంచే మళ్ళీ విలవిల్లాడిపోతుంటే ఇక్కడ ఆనందంగా పొంగిపోయి ఆడవాళ్ళందరినీ పాడు చేసేది. ఈ విధంగా చేస్తుంటే ప్రజలందరూ వచ్చేసి, తండ్రి సగర మహారాజా, నీ కొడుకు అన్నా ఉండాలి రాజ్యంలో, మేమన్నా ఉండాలి, మీరే నిర్ణయించుకోండి. మీ కుమారుడు మీకు ఉండాలనుకుంటే మేము వెళ్ళిపోతాం, వేరే దేశాలకు వెళ్ళిపోతాం. లేదు మేము ఈ దేశంలో ఉండాలనుకుంటే మీ కుమారుని బయట పంపింది అన్నారు. దానికి ప్రజల కోరిక మేరకు తాను దుర్మార్గుడు కాబట్టి అతని భార్యతో పాటుగా అసమంజుణ్ణి, అంతేకాకుండా వాడు ఏం చేసేవాడు, ఒక రాజకుమారుడై ఉండి గంప పలుగు గుణపం తీసుకునేసేసి ఆ గుట్టలు కొండలు ఏర్పడతాడు ప్రవేది, ఆ కాయలు గంధములను ఏర్పరచుకునేది, పిచ్చిపట్టిన మాదిరిగా మతిస్థిమితం లేని వాళ్ళని ప్రవర్తిస్తున్నారు. అలా చేస్తున్నారు కానీ బహిష్కరణ చేశారు వాళ్ళు.
రామచంద్రుడు ఆ చంద్రుల్లో అయినా మచ్చ ఉంటుందేమో, కానీ రామచంద్రుడి జీవితంలో ఇసుమంతా కూడా మచ్చలేదే. మీరు ఎలా అతన్ని అరణ్యవాసం పంపించాలనుకుంటున్నారు? ఫలానా దోషం ఉంది రాముడు చెప్పండి, పంపిద్దాము అనేసి చెబితే ఏమో నాకు తెలియదు, పంపించాల్సింది అరణ్యవాసానికి ముందుగా మాట్లాడి. అప్పుడు వశిష్ఠ మహర్షి కూడాను ఏం మాట్లాడలేకపోతాడు. ఆ స్థితిలో రామచంద్రుడే అంటాడు, దశరథ మహారాజు అంటాడు, దశరథ మహారాజు సుమంత్ర, సరే రామచంద్రుడు అరణ్యవాసానికి పోతున్నాడు కాబట్టి నా రామునికి ఏ లోటు లేకుండా ఉండడం కోసమై పెద్ద పెద్ద బండ్ల నీళ్ళుగా ఆహార పదార్థాలను పంపించు, అలాగే వ్యాపారవేత్తలను, వినోదం కోసము నాట్యకర్తలను, అలాగే వాహనాలను, రథాలను, కొంత పరివారాన్ని, రాజభోగాలు ఏమాత్రం లోటు లేకుండా పంపించాలని అని మంచి మంచి ఎంతమైనటువంటి స్త్రీలను పంపించు, నాట్యం చేస్తూ వాళ్ళకి వినోదం కలిగిస్తారు, దాసదినాన్ని పంపించు, అలాగే మన దేశంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరినీ వాళ్ళతో పాటు పంపించు, 14 సంవత్సరాలు వాళ్ళతో రాములతో పాటు అక్కడ జీవించొస్తారు అని చెప్పేసి ఆర్డర్ వేశారు దశరథుడు. దాంతో పిచ్చి కోపం వచ్చింది ఎవరికి? కైకి చతురంగ బలాలను కూడా పంపించున్నాడు. చతురంగ బలాలను కూడా పంపించున్నాడు. చతురంగ బలాలు అంటే ఏంటి? సైన్యం మొత్తం, రథదళము, గజదళము, అశ్వదళము, పదాతి దళము, చతురంగ బలం అంతా పంపించు. లక్షలుగా ఉంది రామచంద్రుడిని, ఏ లోటు లేకుండా రాముడికి ఎటువంటి లోటు ఉండకూడదు, అన్నీ పంపించండి, ఏర్పాటు చేయండి దశరథ మహారాజు. దాంతో కైకి కోపం వచ్చేసి, ఇతరులందరూ మద్యం తాగిన తర్వాత ఖాళీ పాత్రలాగా ఏంటి రాజ్యము, నా భర్తలు వెళ్ళిపోవాలా, ముఖ్యమైన వాళ్ళందరూ ముఖ్యమైనవన్నీ వెళ్ళిపోతే నా రాముడు ఎవరు వెళ్ళిపోవాలి, నా భర్తలు ఎవరు చేయాలి, ఇక్కడ రాజ్యం ఎవరు చేయాలి, ఆకులు నలుగురు చెట్లు చేయమని వెళ్ళిపోవాలా, నేను ససేమరా ఒప్పుకోనన్నా, నేను ససేమరా ఒప్పుకోనంటే ఒప్పుకోనంటుంది. ఇలాంటి విషయాలు మనకు తెలియవు, వాస్తవానికి మనం ఇవన్నీ రామాయణం చదివితేనే తెలుస్తుంది. అప్పుడు రామచంద్రుడు కల్పించుకొని, తండ్రి ఇప్పుడు నేను సర్వము అన్ని విషయాలను తెలియించుకున్నాను, నాకు ఏమీ ఎక్కడలేదు, కేవలం నాకు వలకలము ఇప్పిస్తే చాలు, సేవకులు 4 వలకలాలు తెచ్చిస్తే, అలాగే 14 సంవత్సరాల అరణ్యవాసం పోవాలి కాబట్టి ఒక పలుగు, ఒక గంప తెచ్చిస్తే కాయలు కంటుకులాలు తవ్వుకోవడానికి మాకు ఇస్తే చాలు, నాకు ఇంక ఏ ఆశ లేదు. అన్నీ తీర్చినటువంటి వారికి ఆ చతురంగ బలాలతో ఏం పని? ఇప్పుడు శ్రేష్టమైనటువంటి ఒక ఏనుగును ఒక వ్యక్తి దానం చేశాడు. అలా దానం చేసినటువంటి వానికి మొత్తం ఏదైనా దానం చేసినాడు, చేసే శక్తి ఉంది, స్థాయి ఉంది. అటువంటి వాడు ఎవరైనా సరే దాని కడుపుకు చుట్టినటువంటి తాడు కావాలని కోరుకుంటాడా? ఏనుగునే దానం చేసినటువంటి వాడికి దాని కడుపు కట్టిన తాడు కావాలని కోరుకున్నట్టుంటుంది. మొత్తం అన్ని విషయాలు నేను సర్వం వదిలేసినాను, త్యజించేసినాను. ఇంకా నాకు చతురంగ బలాలతో కానీ, ఆహార పదార్థాలతో కానీ, భోగ వస్తువులతో కానీ, నాట్యకర్తలతో కానీ నాకు ఏం పని, నాకు ఏమీ ఎక్కడ లేదు. సేవకుల చేత 4 నార వస్త్రాలు ఇస్తే వలకలం వెళ్ళిపోతాము అంటారు రామచంద్రుడు. చాలా బాగుంది రామచంద్రుడు చెప్పింది, చాలా బాగుందని చెప్పేసి కైకి టపటపటపడి ఉంటుంది. కైకి లోపలికి వెళ్ళి శుభ్రంగా నార వస్త్రాలు తీసుకొస్తుంది, వలకలను తెచ్చి రామచంద్రునికి ఇస్తుంది. రామచంద్రుడు తన మొత్తము తన పరివారం అంతా ఉన్నారు అక్కడ. 350 మంది స్త్రీలు ఉన్నారు, దశరథ మహారాజు భార్య, 3 ప్రధాన భార్యలో ఉన్నారు. అలాగే దాసీ జనమంతా చుట్టూ ఉంది. అందరి మధ్యలో రామచంద్రుడు ఉన్నటువంటి తలుపు మీద ఉండేటువంటి వస్త్రాలను తొలగించి వేసి పట్టు వస్త్రాలు, ఆ మధ్యలోనే అందరి మధ్యలోనే తాను నార వస్త్రాలు కట్టుకున్నాడు. అలాగే లక్ష్మణుడు కూడాను సరే అన్న నేను కూడా కట్టేసుకున్నా అని చెప్పేసి తాను కట్టేసుకున్నాడు. సీతమ్మ తల్లి పక్కనే ఉంది, ఆమె కూడా తెచ్చిచ్చిన ఆయన. ఎవరికి? సీతమ్మ తల్లికి నార వస్త్రాలు తెచ్చిస్తే సీతమ్మ తల్లి ఎప్పుడు పట్టు వస్త్రాలే ధరించినటువంటిది. పట్టు వస్త్రాలే ధరించి ఆభరణాలు పెట్టుకుని చాలా సుకుమారిగా వెళ్ళినటువంటి సీతమ్మ తల్లి నార వస్త్రాలు చూసేటప్పటికీ వలను చూసి లేడీ భయపడినట్లుగా వణికిపోయింది. ఇది నేను ఎలా కట్టుకోవాలి, ఎలా ధరించాలి, నాకు ఇది ఎలా కట్టుకోవాలో తెలియదే అని చెప్పేసి రామచంద్ర వైపు చూసి, స్వామి ఆ మునికన్యలు ఎలా ధరిస్తారో వీటిని నేను ఎప్పుడు పరిగణించలేదు,
నేను ఎలా కట్టుకోవాలో తెలియడం లేదు అని చెప్పేసి రామచంద్రునితో మాట్లాడి తప్పదు లేదు. ఆమెకు ఎలా కట్టుకోవాలో తెలియక 2 చీరలు ఇచ్చింటే ఒక చీరలో బెల్లకు చుట్టుకుంది కంఠానికి. ఇలా కంఠాన్ని చుట్టుకొనేసింది. ఒక చీర పట్టుకొని సిగ్గుతో తొలగించుకొని ఎలా కట్టుకోవాలో తెలియక దాన్ని మేము చూసుకుంటా ఉంది. నారవస్త్రాలు ఎలా కట్టుకోవాలో తెలియడం లేదా అని. అప్పుడు రామచంద్రుడు అందరూ చూస్తుండగా తానే పోతాడు, దగ్గరికి పోయేసి ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఇలా కట్టుకోవాలని చెప్పేసి ఆ పట్టు వస్త్రాల పైనే తానే కట్టి చీరను అందరి మధ్యలో వాళ్ళ ఆదేశాలను పాటించు అని చెప్పేసి తానే చీర కడుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దాసీ జనం అంతా కూడా అంతఃపుర స్త్రీలందరూ కూడా కన్నీరు కాలుస్తారు. ఏమిటి దీనస్థితి రామచంద్రునిక, ఏం అన్యాయం చేశాడని, ఏం ఇబ్బంది పెట్టాడని, ఎవరికి అన్యాయం చేశాడని ఈ విధంగా నారచీరలు కట్టుకొని నారవస్త్రాలు కట్టుకొని నివేశాలు ధరించి అరణ్యానికి పోవాల్సిన కరమేంటి అని చెప్పేసి ఏడుస్తూ, రామచంద్ర మీ నాన్నగారు నీకు మాత్రమే కదా అరణ్యవాసం చెప్పింది, ఆమెకేం పని నాయన, ఆమె ఇక్కడే ఉంటుందిలే, ఆ నారచీరలు కట్టుకొని అరణ్యంలో మునులాగా మీలాగా నడుచుకుంటూ పోవాలంటే ఆమె సుకుమారి కదా, ఎలా సాగిస్తుంది అరణ్యవాసం, మేము మీ 14 ఏళ్ళు పూర్తి చేసుకొని వచ్చేంతవరకు మేము చాలా చక్కగా చూసుకుంటాం, ఏ లోటు లేకుండా దయచేసి ఆమె ఇక్కడే ఉంచండి అని చెప్పేసి రామచంద్రుడిని అంతఃపుర స్త్రీలందరూ అడుగుతారు. అంటే రామచంద్రుడు ససేమన ఒప్పుకోలేదు. పర్వాలేదండి అని చెప్పేసి సీతమ్మ తల్లికి తానే దగ్గర ఉండి చీర కట్టిస్తాడు, తానే కట్టుతాడు, నారచీరను కడతాడు, ఇలా కట్టాలని చూపిస్తాడు. ఆ విధంగా చేస్తుంటే దశరథ మహారాజు కోపం వచ్చేస్తుంది. దశరథ మహారాజు కైకేయి తెలిసి మూర్ఖురాల ఎంత పని చేస్తున్నావు నువ్వు, ఆమెకేం పని నారవస్త్రాలు కట్టుకునేది, నీవు ఇచ్చిన వరం ఏంటి, నువ్వు అడిగిన వరం ఏంటి, రామచంద్ర వనవాసం మాత్రమే కదా, మొలక ధరించి ఆయన పోతాడు, సీతమ్మ తల్లికి ఆ పని ఎందుకు, నేను చెబుతున్నాను సీతమ్మ తల్లి ఎప్పుడే కానీ కాక నారచీరలు కట్టదు, పట్టు వస్త్రాలే కడుతుంది. సుమంత్ర ఆ కోశాధికారి కూర్చొని చెప్పేసి కోశాధికారిని పిలిపించి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయబోతుంది జానకి. ఆమెకి ఏ లోటు లేకుండా 14 సంవత్సరాలు సరిపడేంత వస్త్రాలు, చీరలు, ఆభరణాలు, అన్ని సొమ్ములు ఏర్పాటు చేయి, అన్ని పంపించాలి వాహనంలో, ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి దశరథ మహారాజు ఆజ్ఞాపించాడు. అప్పుడే వశిష్ఠ మహర్షి కూడా వస్తాడు. వశిష్ఠ మహర్షి వచ్చి ముందుకు వచ్చి ఆ సీతమ్మ తల్లిని వారిస్తాడు. అమ్మ నువ్వు నారవస్త్రాలు కట్టుకోవడం ఏంటి, రామచంద్ర నువ్వు ఏంటి అలా చేస్తున్నావు, మూఢత్వంతో ఆలోచిస్తున్నావా ఏంటి, ఆమెకేం అవసరము, నారవస్త్రాలు కట్టిన కర్మ ఆమెకి, జనక మహారాజు కూతురు ఆమె, మీ ఇంటికి వస్తూ నువ్వు ఇలాంటి చేస్తావా, అయినా మూర్ఖురాలైనటువంటి కైకేయికి మీరందరూ వంత పలుకుతున్నట్టున్నారు. వచ్చి కైకేయి మూర్ఖురాల చెప్తున్నా వినో, రామచంద్రునికి మాత్రమే అరణ్యవాసం, ఆమె భార్యగా సీతమ్మ తన రాజ్యం వెళ్తుంది. ఎందుకు, అర్ధాంగి కాబట్టి. శాస్త్రబద్ధంగా చెబితే ఆయన అరణ్యవాసం పోతే ఆయన భార్యకు అర్హత వస్తుంది, ఆమె రాజ్య పట్టాభిషేకం చేసుకుంటుంది, ఆమె రాజ్యం వెళ్తుంది రాముడు వచ్చేంత వరకు. నేను శాసించినానైతే జరిగిపోతుంది అంతే, నీ కొడుకును నువ్వు ఎక్కడ పోవాలో చూసుకో అని చెప్పేసి కోపంతో మాట్లాడేశాడు వశిష్ఠ మహర్షి. ఆమె తలుచుకుంటే అర్ధాంగి కాబట్టి ఆత్మ, రాజు భర్తకు ఆత్మ అవుతుంది భార్య కాబట్టి రాజుగా రామచంద్రుడు అరణ్యానికి పోయినా సీతమ్మ తల్లి పట్టాభిషేకం చేసుకుంటుంది, రాజ్య పట్టాభిషేకం రాజ్యం ఏదవుతుంది. తర్వాత ఈ యొక్క భరతుడు శత్రుఘ్నుడు ఆమెకు సేవ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఆమెకు ఆ కర్మ పట్టలేదు, అరణ్యవాసం పోవాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి ఇంకా చెప్తున్నాను నేను, రామచంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడే అయోధ్య ఉంటుంది. ఇప్పుడు రామచంద్రుడు అరణ్యానికి పోయినాడా, నేను వెళ్తాను, ఇక్కడ ఉండే వాళ్ళందరూ వస్తారు, అలాగే ప్రజలందరూ వస్తారు. ఎక్కడ రాముడు అక్కడే అయోధ్య తయారైపోతుంది. ఇక్కడ నీవు చెట్లను చేమలను చూసుకుంటూ కూర్చుంటావు, నీ రాజ్యంలో ఎవరు ఉండరు, నీవు నీ కొడుకు ఎందుకు త్వరగానటువంటి ఈ అయోధ్య ఏలుకోండి. అంతేకాదు మేము పోవడమే కాదు, పశువులు, పక్షులు, పాములు, జంతువులు, మృగాలు అన్నీ కూడా రాముతో పాటు పోతాయి చూస్తుండు. ఇప్పుడు రాముడు బయలుదేరితే అవన్నీ కూడా బయలుదేరుతుంది. చెట్లు కూడా ఇక్కడ ఉండే నిలబడి ఉన్న చెట్లు కూడా ఏం చేస్తే తెలిసిన కాసే ఆకులు, చిగుళ్ళు, పువ్వులు, కాయలు అన్నీ కూడాను మొహమంతా వాడేసుకునేసేసి రామచంద్రుడు పోయిన వైపు చూస్తూ ఉండడం నువ్వు చూస్తావు. రామచంద్రుడు రాక్షసగా ఇక్కడ తయారయ్యావు అని చెప్పేసి వశిష్ఠ మహర్షి చాలా ఘాటుగా మాట్లాడేస్తాడు. అప్పుడు దశరథ మహారాజు కల్పించుకొని ఆభరణాలన్నీ, వస్త్రాలన్నీ మళ్ళీ తెప్పించేసి అన్ని సీతమ్మ తల్లికి పట్టు వస్త్రాలే అని అనుకున్నాం చేయాలి.
సంఘటనలన్నీ కూడా మనకు రామాయణం చదివితే బయటపడతాయి. అక్కడ నుంచి వాళ్ళు అరణ్యవాసం బయలుదేరారు. అరణ్యవాసంలో చిన్న సంఘటన చెప్తుంది చూపిద్దాము, ఎందుకంటే సమయం ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు, ఇప్పటికే వచ్చింది. అరణ్యవాసంలో వెళ్తూ ఉన్నారు. శృంగభేరిపురం మొదట చేరుతారు. గుహుణ్ణి కలుసుకుంటారు. గుహుని అతిథ్యం స్వీకరిస్తారు. గుహుణ్ణి కబలించుకుంటారు రామచంద్రుడు. ఎవరికి సీతమ్మ తల్లికి మాత్రమే ఆలయ సౌఖ్యం లభించేటువంటి భాగ్యము గుహునికి లభించింది. రాత్రి పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఎవరు, శృంగభేరిపురంలో గుహుడు. కానీ రామచంద్రుడు వాళ్ళ ఏర్పాటు చేసిన పడుకోలేదు. ఆ లక్ష్మణుడు ఒక గార చెట్టు కింద కుషాలు అంటే దర్భలతో పడక శయ్య ఏర్పాటు చేస్తే నేలపైననే ఆ శయ్య పైన సీతారాములు విశ్రమిస్తారు. తినడానికి రకరకాలైనటువంటి భక్ష్యాలు, భోజ్యాలు, పండ్లు, కందమూలాలన్నీ తెచ్చిస్తారు. కానీ సీతారామ లక్ష్మణులు ముగ్గురు తినలేదు ఆ రోజు రాత్రి. కేవలం జలములు మాత్రమే త్రాగి ఒకరికి ఇచ్చేవాళ్ళనే, క్షత్రియ ధర్మం కాబట్టి ఒకరికి ఇచ్చేవాళ్ళనే కానీ ఒకరికి స్వీకరించే వాళ్ళని కాదు మన ఊహ, ఏమనుకోవద్దు అని చెప్పేసి నీళ్లు మాత్రమే స్వీకరించి వాళ్ళు విశ్రమిస్తారు. లక్ష్మణుడు చుట్టూ పహారా కాస్తూ ఉంటాడు. అలాగే గురుడు కూడా పహారా కాస్తాడు. తెల్లవారుతానే ఒక పడవ ఏర్పాటు చేసి గంగా నదిని దాటిస్తాడు గురుడు. దాటిన తర్వాత వాళ్ళు ప్రయాణం సాగిస్తూ ఎంతమంది ఋషుల్ని, ముఖ్యంగా మొదట భరద్వాజ మహర్షిని, తర్వాత సుతీక్ష్ణ మహర్షిని కలుస్తారు. భరద్వాజ మహర్షిని, శరభంగ మహర్షిని, సుతీక్ష్ణ మహర్షిని, అగస్త్య సోదర ఆశ్రమాన్ని, అగస్త్యుని ఆశ్రమాన్ని దర్శించుకొని అక్కడి నుంచి వాళ్ళు నేరుగా మళ్ళీ దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. దండకారణ్యంలోకి ప్రవేశించినందుకు పోగానే ఒక కీకారణ్యం వస్తుంది. ఆ కీకారణ్యంలో ఒక పెద్ద రాక్షసుడు ఎదురుగా వస్తూ ఉంటాడు. అతని పేరు విరాధుడు. ఏం పేరు? విరాధుడు. పెద్ద కొండలాగా ఉంటాడు. ఆ కొండలాగా ఉండేటువంటి శరీరంతో ఒక పెద్ద త్రిశూలం ఉంటుంది మన చేతిలో. ఆ త్రిశూలంలో 3 సింహాలను, 4 పులులను, 10 జింకలని కూర్చుకొని అన్ని చంపి ఆ సూరాన్ని కూర్చుకుంటాడు. అన్ని వరుసగా 3 సింహాలు, 4 పులులు, 10 జింకలు, 2 తోడేళ్ళు, ఒక పెద్ద ఏనుగు తల నరికి ఆ తలను కూడా కూర్చుకొనేసేసి భుజం మీదకి వేసుకొని పులిని చంపినటువంటి చర్మాన్ని ఇంకా రక్తం ఓడుతూ ఉంటుంది. ఆ చర్మాన్ని అంతా చుట్టుకొని భుజం మీదకి వేసుకొని దాన్ని ఆ త్రిశూలానికి అందించి పుచ్చుకొని ఇలా పెట్టుకొని వేసి వాడు పీక్కొని తిరుగుకుంటూ వస్తున్నారు. ఎవరు? విరాజుడు. అలా తిరుగుకుంటూ వస్తూ ఉన్నాడు. వీడు కనబడ్డాడు. కనబడగానే పిచ్చిగా కోపంతో దగ్గరకు వచ్చేసాడు. వచ్చి రావడంతోనే మన ముగ్గురులో చాలా అందం, మన ముగ్గురు చూస్తే మానవులే కదా, మధ్యలో ఉన్నటువంటి ముందర రాముడు, వెనక లక్ష్మణుడు, మధ్య సీత. ఆ సౌందర్య రాశిని చూసి చాలా ముగ్ధుడైపోయేసేసి ఆ పరిగెత్తుకుంటూ వచ్చేసి లటక్కన సీతను పట్టేసుకున్నాడు. పట్టుకొని పరిగెత్తి వెళ్ళిపోయాడు. అందరూ ఆడిపోయి నిలబడి ఎవర్రా మీరు అన్నాడు. ఇలా చేతులకు నడుము పట్టుకునేసినాడు. అంతే, నడుము పట్టుకుని ఇలా పట్టుకున్నాడు. అంతే. ఆ వాసన, రక్తము, సీతమ్మ తల్లికి రక్తము, చేతుల నిండా రక్తం ఉంటుంది. అదంతా ఒళ్ళు నిండా ఆ రక్తమే సీతమ్మ తల్లికి. ఆమె భయపడిపోయేది. ఆమె పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. ఈ యొక్క భరతుడు, రామలక్ష్మణులు ఇద్దరు కూడా పొందుతున్నారు. ఎవరా మీరు? నేను విరాధుడను, ఒక రాక్షసుని. ఈ దేశమంతా నాది. మీరు వేషాలేమో ముని వేషాలు వేసుకున్నారు, ధనుర్బాలు తిరుగుతారా? ఏమనుకుంటున్నారు మీరు? అంతేకాదు తామసంలో కనబడుతున్నారు, ముక్కు మూసులో తప్పని చేసుకోవాలో బ్రహ్మచర్యం పాటించారు. అలాంటి 2 యువకులు ఒక అమ్మాయిని చేసుకుని తిరుగుతారా? రాక్షసులకి ఆడబుద్ధులు వస్తాయి, ఇలాగే ఉంటాయి రాక్షసులు. సాత్వికంగా ఆలోచిస్తే వాళ్ళకైతే అర్థమవుతుంది విషయం. రాక్షస బుద్ధి కదా వాళ్ళది. కాబట్టి మీరిద్దరు యువకులై ఉండి తపస్సు చేసేటువంటి ఆ వస్త్రాలు వలకలములు కట్టుకొని మునివేషధారులై ఉండి ఒక అమ్మాయిని చేసుకుని అడుగులు తిరుగుతారు. ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా, మిమ్మల్ని ఇద్దరిని ఈ అమ్మాయిని చూసి వదిలేస్తున్నా,
మీరు ఎంత తొందరగా వెళ్ళిపోండి నా దేశం, నాకు కనపరాకూడదు అసలు మీరు ఇద్దరు, నాకు కనపడినారని చంపేస్తాను. ఈ అమ్మాయి ఎందుకంటే నేను బతికిస్తున్నా, పోండి వెళ్ళిపోండి, నా కళ్ళ కనపరాకూడదు, ప్రాణభిక్ష పెట్టుకుని వెళ్ళిపోండి అన్నాడు. అంతానే రామలక్ష్మణుడు ఇట్లా చూసుకున్న ఇద్దరు, రాముడు నిద్రపోయాడు. ఏంటి లక్ష్మణ మన బతికి ఇట్లయితే, మనం ఇద్దరం ఉండి నా భార్యను వాడు పరపురుషుడు స్పర్శ తగిలింది కదా, రక్షించుకోలేకపోయాను కదా, ఇప్పుడు నా భార్య ఏంటి ఆ మాన్యతలో ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు, ఎందుకు దశమర్తలుగా ఉంటున్నాము, విధి ఏమిటి ఇలా తయారైపోయింది అని చెప్పేసి, నా సీత లేకపోతే నేను బతకగలనా, నా భార్య ఏమిటి వాంఛితలోకి వెళ్ళిపోయింది, వాని స్పర్శలో ఉండిపోయింది, వాడు పెళ్లి చేసుకుంటా అంటాడేంటి, నాతోనే అంటాడేంటి వాడు అని చెప్పేసి రామచంద్రుడు బాధపడిపోతాడు. బాధపడి కన్నీరు గారుస్తాడు. కన్నీరు గారుస్తూ ఉంటే లక్ష్మణుడు ఓదారుస్తాడు. ఏంటన్నా నువ్వు ఇలా బాధపడుతున్నావు, వానెంత వాడి బలం ఎంత, ఇద్దరం కలిసి కన్నాం కదా అని చెప్పేసి, నువ్వు ఒకసారి నాకు అనుమతి, నా బాధను మనం చంపబడేస్తా అని చెప్పేసి క్రోధంతో లక్ష్మణుడు ప్రేరణ ఇస్తాడు. ఆ ప్రేరణతో రామలక్ష్మణుడు ఇద్దరు కూడాను ఒకేసారి రాముడు 7 బాణాలు తీసుకుని సూడు పెట్టి కొడితే 7 బాణాలు శరీరం చీల్చుకొని పోయి వెనక్కి భయపడతాయి. కానీ వాడు రావడు, మనం ఈ అస్త్రాలు శస్త్రాలు ఏం పనిచేయవు కానీ ఊరికి వెళ్ళిపోయి బయటికి, ఎందుకంటే నాకు బ్రహ్మదేవుడు ఎప్పుడే వరం చేస్తున్నాడు, ఏ అస్త్రశస్త్రాలు ఏవి నా మీద పనిచేయవు, నాకు అవి ఏమి పనిచేయవు, కేవలము ఏమను నాకు అప్పచెప్పినట్టు మీ ప్రాణాలు నిలబడతాయి, వెళ్ళిపోండి అన్న. అంటే పరిగెత్తుకుంటూ వస్తాను, ఒక ఉతుకు మీదకి వచ్చేస్తే వాళ్ళిద్దరిని తొలగిన ఏం చేస్తున్నాయి, లక్ష్మణుడు ఇస్తారు, రామలక్ష్మణుడు ఇద్దరిని ఉంటారు, ఆయన పక్కన పెట్టేశాడు సీతని, వీళ్ళిద్దరిని చేతుల్లోకి వేసేస్తున్నాడు, సంగతి కింద వేస్తున్నాడు, ఇద్దరిని వేసుకొనేస్తే చిక్కులు పోయి ఇద్దరు ఇక భుజాలకి రామలక్ష్మణుడు ఇద్దరు చిక్కులు పోయేసేసి రాముడు సీతను లక్ష్మణుడు చూసి ఏంటి లక్ష్మణ పరిస్థితి అన్నాడు, ఏం చేయడం లేదు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటుంటే బలం చాలా ఎక్కువగా ఉంది లక్ష్మణ అని మాట్లాడుకుంటూ ఉండగానే సంకల్పించుకున్న వాళ్ళ ఇద్దరిని కూడా భుజాల మీద వేసుకునేసేసి ఇద్దరు పిల్లలు కూర్చోబెట్టుకునేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. రాముడు అన్నాడు, నేను పోయే దారి మనదే లేండి, మన దారిలో పోతాడు, ఎంత దూరమైన మనకే మంచిది, పోటీ లే అన్నాడు రాముడు. లక్ష్మణుడు అన్న వదిన చూడక్కడ ఎంత దూరంలో ఉంటాడు, వదిన ఆమె ఏం చేస్తుంది, అయ్యో అతను ఆమె వదిలేశాడు, వీళ్ళిద్దరిని పట్టుకుని ఎత్తుకుపోతూ ఉంటే సీతమ్మ తల్లి భయపడిపోయింది, అయ్యో నా భర్తను చూడండి ఎందుకు ఎత్తుకుపోతున్నా అని చెప్పేసి చేతులతో డబ్బులు పెడుతోంది. ఆమె పరిగెత్తి వస్తుంది వెనక వైపు, ఓ విరాధ నన్ను చంపేసుకో, నన్ను చంపేసి పర్వాలేదు, వాళ్ళు ఏ అన్యాయం చేయనటువంటి వాళ్ళు, ఎవరికి అపకారం చేసినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు వదిలేసి చెప్పేసి తాను ప్రాధాన్యపడి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు ఇద్దరు భుజాల మీద ఉన్నారు కదా, చాలా కోపం వచ్చేసింది రామచంద్రునికి లక్ష్మణుడికి, ఆ విధంగా ఆత్మహత్యలు చేస్తుంటే సీతమ్మకి. దాంతో లక్ష్మణుడు ఫస్ట్ అన్న చాలా శాంతంగా కానీ నేను ఓర్చుకోలేను చూస్తాను అని చెప్పేసి కత్తి తీసుకునేసేసి కచ్చక్క నరికి పడేశాడు, ఒక చెయ్యి కుడి చెయ్యి నరికేశాడు లక్ష్మణుడు, చేయి తగ్గి కింద పడిపోయింది. రాముడు కూడాను అంతే బలంతో తీసుకునేసి ఈ చేయి నరికేశాడు, ఈ చేయి తెగి పడిపోయింది, ఇంకా మన చేతులు లేవు, ఎక్కడ కిందకు వచ్చేసాడు. కిందికి వచ్చేసి బాణాలతో కత్తులతో కొట్టి వెళ్తారు. ఎంత నాకున్నవాడు రావుడు, మోకాళ్ళతో కుసుంటారు, కింద మీద పడి ఉంటారు, ఎముకలు ఎరగదగ్గుతుంటారు, ఎన్ని రకాలైన తన్నించుకుంటాడు కానీ చావడు. ఎంత తన్ని వాళ్ళకి ఏదో వేసి లక్ష్మణుడికి సావడు వేస్తుంటే అప్పుడు అంటాడు, ఎవరో విరాతుడు నాకు చావు లేదులే రామచంద్ర, నీ యొక్క పాద స్పర్శ చేత నీ పాద ఘట్టముల చేత నేను తెలుసుకోగలిగినాను, నా పాపం అంతా నశించిపోయింది. నేను వాస్తవానికి తుంగురుడనే కుబేరుని దగ్గర సేవ చేసేటువంటి తుంగురుడను. నేను రంభ మీద వ్యామోహంతో నా విద్యుత్ ధర్మాలను విస్మరించడం వల్ల కుబేరుడు కోపించి నాకు శాపం పెట్టాడు, రాక్షసుల వైపు పడిపోతుందాక. రంభ మీద మనసు పెట్టి నేను అక్కడ ఆమెతో వ్యాపకంతో ఉండిపోయేసి నా ధర్మాన్ని ఉద్యోగాన్ని సరిగా నివర్తించలే, దాని కుబేరుడు కోపం చేసుకొని నాకు శాపం పెట్టాడు. నేను ఈ విధంగా విరాధులనై రాక్షసులై పడిపోయాను. ఆ కుబేరుడికి మళ్ళీ నేను ప్రాధాన్యపడితే భవిష్యత్తులో రామచంద్రుడు వస్తాడు, ఆ రామచంద్రుని యొక్క పాద ఘట్టనల చేత నీ పాపమంతా పరామర్శలు అయిపోతుంది, తిరిగి నీవు తుంగురుడవై స్వర్గంలో
నాకు ఇప్పుడు విషయం అర్థమవుతుంది. రామచంద్ర, నీవే ఆ రామచంద్రుడవు. ఈ తల్లి ఎవరో కాదు, జానకి మాత నాకు అర్థమైంది. ఇక్కడ లక్ష్మణమూర్తి ఈ విషయాలను నాకు అప్పుడే చెప్పి ఉన్నాడు కుబేర స్వామి. కాబట్టి నీ పాదస్పర్శతో నేను పునీతం అవుతున్నాను. నేను ఇట్లా చావనులే, నేను యక్షుడిని, రాక్షసుని కదా, నన్ను భూమిలో గుంట తీసి ఆ భూమిలోకి పడేసేయండి, పూడ్చేసేయండి, నాకు శాప విమోచనం అయిపోతుంది అని చెప్తే వెంటనే అంత పెద్ద శరీరాన్ని గుంట తీస్తాడు లక్ష్మణుడు. తర్వాత అతన్ని మెడ మీద, అది గొంతు మీద పాదం పెట్టి నొక్కుతాడు రామచంద్రుడు. నొక్కి బట్టి ఆ గుంటలో దొరికేసేసి పూడ్చేస్తాడు. అతడు రామ 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 అనుకుని మరణిస్తాడు. తర్వాత ముగ్గురు పక్కన శరీరం ప్రవహిస్తుంటే స్నానం చేసి రక్తసిక్తమైపోయినటువంటి ఆ దేహాలను కలుపుకొనేసేసుకొని స్నానం చేసి ముందుకు వెళ్తున్న ఋషులందరూ కూడా ఎదురయ్యి అందరూ కూడా పాద నమస్కారం చేయడము, ఒక ఋషి వచ్చేసి మాకు సంతానం కలిగినట్టు ఆశ్రయించమని అడగడము, అప్పుడు సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి రామచంద్రుడు చెప్పడం. అలా ముందుకు పోతుంటే రాముడు హీనంగా అతనికి ఏదో ఉదాసీనంగా ఉంటే సీతమ్మతో ఒక మాట అంటుంది, ఒక జోక్ చేస్తుంది సీతమ్మ. స్వామి అన్నది రామచంద్రుడు, ఆ సంతానం గురించి మాట్లాడుతున్నారు కదా మీరు, సంఘటన ఏంటండి, ఆ సంతానం గురించి మాట్లాడుతున్నారు కదా, మీ దేశంలో మీ రాజ్యంలో పాయసం తాగితే పిల్లలు పుట్టారంట కదా అన్నది. మీ రాజ్యంలో పాయసం తాగే పిల్లలు పుట్టారంట కదా అని అంటే ఇలా చూసి సీతమ్మని కూరుకున్నాడు. నిజమే కదా స్వామి అని. అవునవును నిజమే, కొన్ని రాజ్యాలలో పొలం దొరుకుతున్నా కానీ పుట్టుకొస్తారంట పిల్లలు అన్నాడు రామచంద్రుడు. దాంట్లో లక్ష్మణుడు పగపగా నవ్వునేసి ఆనందంగా అందరూ నవ్వుకుంటూ అలా ముందుకు వెళ్ళింది. ఈ విధంగా ఈ సంఘటనలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విలువైన విషయాలు